హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే బరాత్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఊర్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ బరాత్ విశేషాలే అనమాట. ఆ వివరాలన్నీ తెలిపే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య వదిన శరత్ కుమార్ రెడ్డి, అలాగే భానుశ్రీ అనమాట వీళ్ళ పేర్లు. అదే మా అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి. వీళ్ళిద్దరు తమ్ముడు వస్తున్నాడు కదా, తమ్ముడు మరదలు అలాగే దానికి తోటి కోడలు అవుతుంది కదా, వాళ్ళు వస్తున్న సందర్భంగా ఆ హ్యాపీనెస్తో ఇలా డ్యాన్స్తో వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ డీజే పెట్టారు కదా, ఆ డీజే సౌండ్కి అయితే మాకైతే గుండెల్లో దడ పుట్టిందనమాట. ఇంకా చెవుల్లో పత్తి పెట్టుకొని మరి మేము ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. అయితే ఇంకా గుంపులో గోవింద అంటారు చూడండి, ఆ విధంగా మేము కూడా డ్యాన్స్ చేసామన్నమాట. అయితే ఇలా నాకు పాటలు అంటే ఇష్టం, డ్యాన్స్ అంటే ఇష్టమే, కానీ ఇలా డీజే సౌండ్లతో పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. మామూలుగా సౌండ్ సిస్టమ్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం అంటే ఓకే, సరే పెళ్ళి అవుతుంది, మన ఇంట్లో సంబరం, 10 మందికి డిస్టర్బెన్స్ కాకూడదు కదా అన్నట్లు అన్నది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్ని అందరిపై రుద్దలేను కాబట్టి ఇక్కడ నేను వాళ్ళకేమి సలహా ఇవ్వలేము కదా మనము, ఒకరి ఇష్టాలపై మనం ఏమీ కమాండ్ చేయలేము. కాబట్టి అక్కడ వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు అలా కొనసాగిస్తుంటే నేను కూడా ఆ గుంపులో గోవిందనయ్యి డ్యాన్స్ చేశాను. గోవిందనాలా, గోవిందక్క అనాలా, ఏదన్నా అనుకోండి. ఇంకా ఆ విధంగా నేను కూడా ఈ బరాత్లో డ్యాన్స్ బాగా చేశాము. ఆ ఎఫెక్ట్ అయితే చాలా రోజులు ఉంటుంది. అయితే ఈ సౌండ్ సిస్టమ్ వల్ల కొన్ని ఇన్సిడెంట్లు నేను విన్నాను, జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్లు, వాటిని కూడా కొంచెం చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ వాటి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒక చోట ఈ సౌండ్ సిస్టమ్ డీజే వల్ల వినాయక చవితి అప్పుడు డీజే పెడితే ఆ సౌండ్కి గోడ కూలి వాళ్ళు పడుకున్న వాళ్ళపై పడి వాళ్ళు చనిపోయారని చెప్పి విన్నాను. అలాగే ఇంకొకరు ఎక్కడో ఒక చోట హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పి కూడా విన్నాను. అయితే అన్ని చోట్ల అలా జరుగుతుందని కాదు, కానీ అలా జరిగే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయడమే మంచిదని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా మందికి వస్తున్నాయి కాబట్టి ఆ హార్ట్ ప్రాబ్లం మన సంబరం ఇంకొకరి ఇంట్లో విషాదం కాకూడదు కదా, అందుకని చెప్పి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. అంటే ఈ విషయం నేను చెప్తున్నందుకు ఇక్కడ మా అన్న మా వదిన ఫీల్ అవుతారేమో తెలియదు, కానీ నా ఒపీనియన్ నేను చెప్పడంలో తప్పు లేదనిపించింది, అందుకే చెప్తున్నాను అనమాట. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక్కడైతే మేము బాగానే ఎంజాయ్ చేసాము. అంటే ఇక్కడ మేము చెవుల్లో పత్తి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సౌండ్ తక్కువగా ఉండి కాస్త ఉండగలిగాము. ఆ బరాత్ ఉన్నంతసేపు ఉండగలిగాము. అంటే రోజు కలుసుకోము కదా, ఎప్పుడు ఉండేదే, ఇంటికి వెళ్ళి పడుకోవడం ఎప్పుడు ఉండేదే కదా, ఇలాంటి మళ్ళీ రావు కదా అకేషన్స్ అని చెప్పి అందరము అలా బరాత్ స్టార్ట్ అయిన 9 నుంచి నైట్ 1 వరకు అలాగే కంటిన్యూస్గా డ్యాన్సులు చేయడము అలా కంటిన్యూ అయ్యిందనమాట ఇంటి దాకా. ఇక అందరము బాగానే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేయడం అయితే చేసాము, కానీ నాకైతే ఈ ఫీల్ అయితే ఉంది లోపల. అంటే ఆ సౌండ్కి ఎవరికైనా ఎఫెక్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి అదైతే ఉంది నా మైండ్లో. ముఖ్యంగా మా భువిగాడు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. వాడు కూడా కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా అందరూ బాగా డ్యాన్స్ చేశారు. ఇక ఫైనల్లీ అందరము ఇంటి దాకా వెళ్ళిపోయింది బరాత్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి అమ్మాయి అబ్బాయి ఇలా ఎంట్రీ ఇచ్చారనమాట. ఆ తర్వాత వాళ్ళు కూడా బరాత్లో పాల్గొని బాగా డ్యాన్స్ చేశారు. అమ్మాయి అయితే చాలా బాగా చేసింది డ్యాన్స్. వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తుంటే ఆ పక్కన నిల్చున్న మా పిల్లలందరూ చప్పట్లతో బాగా ఎంకరేజ్ చేశారనమాట, కమాన్ అంటూ. వీళ్ళు చేసే ఈ డ్యాన్స్కి నాకు పాట వేయాలని ఉంది, కానీ నేను పాట యాడ్ చేశానంటే నాకు కాపీరైట్ పడుతుంది, అందుకని పాట వినిపించట్లేదు. మొత్తానికి మా వాడి పెళ్ళి అయిపోయింది, ఇంటికి వచ్చారు, బరాత్ కూడా అయిపోయిందండి. ఇదండి మా వాడి బరాత్ వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది రిసెప్షన్ వీడియో. ఆ వీడియో కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.